వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చీప్ లిక్కర్ తాగించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన సంగతి మనకు తెలిసిందే. సిట్ విచారణ జరిపి 3,500 కోట్ల రూపాయల దోపిడీ గురించి స్పష్టంగా వివరాలు సేకరించి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంట్లో భాగంగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కూడా రాష్ట్రాన్ని 4 భాగాలుగా చేసి ఒక భాగాన్ని కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రికి అప్పగించారు. ఈడీకి స్పష్టమైన ఆధారాలు దొరికినాయి. 195 కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమంగా మళ్లించారన్న స్పష్టమైన ఆధారాలతో ఈడీ రాజకేశిరెడ్డిని, వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసింది. మొన్న కారుమూరి సునీల్ని అరెస్ట్ చేసింది. కారుమూరి సునీల్ అంటే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, ఏలూరు పార్లమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి. కారుమూరి సునీల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కారుమూరి నాగేశ్వరరావు ఇన్వాల్వ్మెంట్ ఉంది, సునీల్ భార్య ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఈ కేసులో. కారుమూరి నాగేశ్వరరావు కూడా నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలుస్తున్నారు, పిలవబోతున్నారు, వస్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో అది అట్లా పెడితే కారుమూరి సునీల్ని అరెస్ట్ చేయటం రాజకీయ కక్ష సాధింపే, బీసీలను అణగదొక్కడమే అంటూ నిన్న కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించడం రాజకీయ దివాళుకోరుతనానికి అద్దం పడుతూ ఉంది. ప్రజల సొమ్ముని లూటీ చేసి నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలించిన కేసులో ఈడీ అరెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేషన్ దాకా మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రవీంద్రబాబు గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నేను చెప్పినట్టు కారుమూరి సునీల్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ స్పష్టమైన ఆధారాలతో 195 కోట్ల రూపాయలు లూటీ చేసి విదేశాలకు తరలించారన్న సాక్ష్యాధారాలతో ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక్కడ లోకల్గా వైసీపీ నాయకులు చేసే ప్రచారం ఏంటంటే కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రభుత్వం వేధిస్తోంది అంటున్నారు. ఎట్లా చూస్తారు? వాళ్ళ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఈడీ అరెస్ట్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు చెప్పిన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్న అలిగేషన్ బేస్లెస్ అలిగేషన్ అంటాను. ఏ వ్యక్తినైనా, ఏ నాయకుడినైనా ఎవరైనా అరెస్ట్ చేస్తే, ఎప్పుడైనా అరెస్ట్ చేస్తే, ఒకటి అతను బీసీ కాబట్టి ఎట్లా అరెస్ట్ చేస్తారు, అతను ఈ కులమోడు కాబట్టి ఎట్లా అరెస్ట్ చేస్తాడు, రెండోది అక్రమ అరెస్టు. ఈ పాయింట్లు ప్రధానంగా తీసుకొస్తున్నారు ప్రతిసారి ప్రతి అరెస్ట్లోనూ. అసలు అక్రమ అరెస్ట్ అంటే ఏంటి? నంబర్ 1. నంబర్ 2, అరెస్ట్ అయిన వ్యక్తి మీద నేరారోపణలు ఉన్నాయి, ప్రైమా ఫేసి ఆధారాలు ఉన్నప్పుడు సంబంధిత దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తాయి. దానికి కులానికి సంబంధం ఏంటి? ఇది ఎంత హాస్యాస్పదమైన బేస్లెస్, ప్రజల్ని మభ్యపెట్టడం కాకపోతే తప్పుడు అట్లా అనకూడదు. రెండోది, ఈ మద్యం స్కామ్ వ్యవహారం ఓవరాల్గా ఒక్కసారి చూసినట్టయితే డిఫరెంట్ సెక్షన్స్ ఇందులో పార్ట్లుగా వీళ్ళు స్కాములు చేశారు. ఒకటి, కల్తీ మద్యాన్ని తయారు చేయటం. 2, వాళ్ళకి సంబంధించిన డిస్టిలరీస్ నుంచి సప్లై చేసుకోవటం. ఇది ఒక పార్ట్ అయితే, ఇందులో గవర్నమెంట్ షాపులో పనిచేసే ఎంప్లాయీస్లో కూడా ఇంతమంది ఎంప్లాయీస్ని పెట్టామని పేమెంట్ తీసుకొని అక్కడ పెట్టింది 50%, అందులో కొంత పైసలు దొబ్బేశారు. బాటిల్స్ తయారు చేసే దగ్గర కొంత కమిషన్స్ వాళ్ళకి ఇచ్చుకొని, క్యాప్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర కమిషన్ వాళ్ళకి ఇచ్చుకొని, కాటన్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర కమిషన్ వాళ్ళకి ఇచ్చుకొని, ఇట్లా ఎన్ నంబర్ ఆఫ్ స్టెప్స్గా దీన్ని స్ప్లిట్ చేసుకుంటూ పోతే రకరకాల అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టే ఎక్కడ ఎవరు ఎప్పుడు ఏ పేరు బయటకు వస్తుందో తెలియకుండా గడిచిన 1.5 year దర్యాప్తులో మనకు రోజుకు ఒక కొత్త పేరు వస్తూ ఉంది, వెలుగులోకి వస్తూ ఉంది. అనూహ్యంగా జగన్ రెడ్డి గారి పిఏ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. సరే, ఇది రకరకాల అంశాలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా మీరు రైజ్ చేసినటువంటి అంశం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లో అంశం, ఒక పార్టీ 4 భాగాలు ఒక భాగం. ఇది ఒక భాగమే, ఇంకా చాలా 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 భాగాలు ఉన్నాయి. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ట్రాన్స్పోర్ట్ దందా. ఈ విషయాన్ని పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు, లేదా ఈ స్కీమ్ లాంటి స్కామ్ ఫ్రేమ్ చేయకముందు, డిస్టిలరీస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ షాప్స్కి ఒక కార్టాన్కి 13 రూపీస్ పేమెంట్ ఉండేది గతంలో. ఎప్పటి నుంచో ఉంది అది. జగన్ రెడ్డి గారు ఈ స్కీమ్ పెట్టక ముందు నుంచి. ఒకటి, నంబర్ 1. నంబర్ 2, ఇది ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు కార్టన్కి 13 రూపాయలు ఎవరికి ఇవ్వాలి అనేది డిస్టిక్లో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఒక బృందం పరిశీలించి డిసైడ్ చేసి కాంట్రాక్ట్ ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఈ రేటుకి సప్లై చేస్తారు. ఈ సిస్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థీకృతం చేశారు, అంటే సెంట్రలైజ్ చేశారు. డిస్టిక్లో ఉన్న జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఇచ్చేసి బంద్ చేసి, ఎందుకంటే అక్కడ ఇస్తే మనకేం వస్తుంది, ఇది వ్యూహాత్మకంగా చేశారు. సెంట్రలైజ్లో ఏం చేశారంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో సిగ్మా లాజిస్టిక్స్ అనే ఒక సంస్థ, ఢిల్లీ బేస్డ్ సంస్థ, దానికి టోటల్ ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బాటిల్స్, కాటన్ సప్లై ఇచ్చారు. సిగ్మా లాజిస్టిక్స్ ఓన్డ్ బై రాజకేశిరెడ్డి. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది పెద్ద భారీ స్కామ్ జరిగిందన్నారు. రాజకేశిరెడ్డిని ఆధారాలతో సహా
అరెస్ట్ చేశారు. వాసుదేవరెడ్డిని కూడా ఈడీ అరెస్ట్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నాట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆ తర్వాత ఇందులో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే సిగ్మా లాజిస్టిక్స్ వాళ్ళు ఏరియా వైజ్గా కాంట్రాక్ట్స్ వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళ మనుషులకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు సపోజ్ కారుమూరి నాగేశ్వరరావు ఆ పరిసర ప్రాంతాల్లో ఆ జిల్లాల్లో కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించిన సుదర్శన్ కన్స్ట్రక్షన్కి ఇచ్చారు. ఉత్తరాంధ్ర బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు శ్రీనివాస్కి ఇచ్చారు. రాయలసీమ నిత్యానంద రెడ్డి అని చెప్పి రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యే అప్పట్లో వాళ్ళకి ఇచ్చారు. గుంటూరు కృష్ణ పరిసర ప్రాంతాల్లో అమ్మటి రాంబాబుకి సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు. సో ఇట్లా ఆంధ్రప్రదేశ్ అంతా వాళ్ళకి సంబంధించిన 4 ముఖ్యమైన వ్యక్తులకి 4 ఏరియాల్లో కాంట్రాక్ట్స్ ఇచ్చేసుకున్నారు. లిక్కర్ స్కామ్ లో అమ్మటి రాంబాబు కూడా వస్తాం. ఎస్ ట్రాన్స్పోర్టేషన్ నెక్స్ట్ స్టెప్ ఆయన్ని పిలుస్తారు, నిత్యానంద రెడ్డిని పిలుస్తారు, బొత్స సత్యనారాయణ అల్లుడు శ్రీనివాసుని కూడా పిలుస్తారు. కోడిగత్తి సీను సునీల్ని ఎలా అయితే పిలిచారో మరి మిగతా 3 కూడా పిలవాలిగా. సో అది నెక్స్ట్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు ఇందులో వాళ్ళ కొడుకు పేరుతోటి తీసుకున్నారు సుదర్శన్ కన్స్ట్రక్షన్. సో గతంలో ఈ వీళ్ళ ఆఫీస్ మీద హైదరాబాద్ మీద ఈడీ వాళ్ళు దాడి చేశారు. దాడి చేసినప్పుడు కొన్ని కీలకమైన సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ చాలా కీలకమైనది స్వాధీనం చేసుకున్నారు. అంటే రాయల్స్ ఏదో కార్ అంట, కాస్ట్లీ కార్ అంట, 94 lakhs ఒక వాచ్ అంట. దీంతో పాటుగా క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ బ్యాంక్ అకౌంట్లో క్యాష్, ఫిజికల్ క్యాష్. ఈ అమౌంట్ ఇంకొక దగ్గరికి ఎక్కడికి వెళ్ళింది, దాని నుంచి మనీ రూటింగ్ అంటారు. ఈ మనీ రూటింగ్ ఎక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి విదేశాలకు ఎక్కడికి వెళ్ళింది, ఏ కంపెనీలకు వెళ్ళింది, ఇవన్నీ ప్రైమా ఫేసి ఆధారాలు ఉన్నాయి. ఇందులో సునీల్ భార్య వాళ్ళ పాత్ర కూడా ఉంది, కారుమూరి నాగేశ్వరరావు పాత్ర కూడా ఉంది. సో ఇవన్నీ బేస్ ఎవిడెన్సెస్ ఉన్న బట్టి సునీల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు. కారుమూరి నాగేశ్వరరావుకి నోటీస్ ఇచ్చారు, ఈ నెల 24వ తారీఖు రమ్మన్నారు. సో ఆయన్ను కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి పిలిచారు కాబట్టి ఆయన్ను కూడా అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత మిగతా ఉన్న ఇందులో కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు. సో ఇప్పుడు ఈ ప్రధానంగా వీళ్ళ మీద 195 crores, అందులో అన్ని బేసిక్గా మనీ ఎట్లా జరిగింది, ఎట్లా రూటింగ్ జరిగింది, వీళ్ళ దగ్గర ఈడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి సాక్ష్యాలు. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పబ్లిక్ మనీ కాంట్రాక్ట్ పేరుతోటి వాళ్ళ మనుషులకి, వాళ్ళకి సంబంధించిన నాయకులకి ఇష్టంగా దోచిపెట్టుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అరెస్ట్ చేయాల, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఎందుకు? సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి. సాక్ష్యాధారాలు ఎలా ఉన్నాయి? సిట్టు వాళ్ళు దర్యాప్తు చేశారు కాబట్టి, వీళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు కాబట్టి, ఫిజికల్గా డాక్యుమెంట్స్ దొరికినాయి కాబట్టి అదుపులోకి తీసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏం చేయాలో చేస్తారు. ఇందులో కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది? నంబర్ 1, అక్రమ అరెస్ట్ అని అంటే ఈడీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? అంటే దోపిడీదారులకు లేదంటే గోండాలకి రౌడీలకి కులం తోక తగిలిస్తే అది ఒక రాజకీయ కోణంలో తీసుకెళ్లిపోవచ్చు అనే ఉద్దేశం కనబడుతుంది వాళ్ళల్లో. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి సెంట్రల్ గవర్నమెంట్ని, మోడీ గారిని ఛాలెంజ్ చేయమను, నిందించమను, ఆ మాట అనమను. మరి వాళ్ళ ఆధ్వర్యంలో సంస్థ కదా అది. మొన్నే ప్రెస్ మీట్ లో కేంద్రం గురించి మాట్లాడుతూ నేనేం స్పందించలేను అన్నాడు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్కి? ఆయన నడమనండి అంటే అన్నాడు. మరి ఇది ఎక్కడ అసలు బేస్లెస్ కదా, కులానికి దీనికి సంబంధం ఏంటి? వాళ్ళు ఏది మాట్లాడినా బేస్లెస్ అనండి. రాష్ట్ర ప్రభుత్వమే అరెస్ట్ చేయాలి అనుకుంటే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఎందుకు అందరిని అరెస్ట్ చేయలేకపోతుంది? ఎవరు చేశారు? ఎవరు చేయాలి? ఆ సాక్ష్యాధారాలతో సిట్ అరెస్ట్ చేస్తుంటే ఈడీ అరెస్ట్ చేస్తుంది, అంతే కదా. మరి ఆ పని కూడా చేయొద్దా? ఎందుకు? మీరు ఒకవేళ తప్పు చేయలేదు, సపోజ్ అక్కడికి వెళ్ళారు, పిలిచారు, నిరూపించుకోండి, కడిగిన ముత్యంలాగా బయటికి రండి, అది కదా చేయాలా? అది చేయరుగా. మరి ఈ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? భయమా? అంటే ముందుగానే ప్రజల్లో మమ్మల్ని అరెస్ట్ చేస్తారని ఇది ఒక వ్యూహం ఉంది. ముందుగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రజల్లో ఇంజెక్ట్ చేస్తారు. ప్రశ్నిస్తున్నాం కాబట్టి అప్పుడు తర్వాత అరెస్ట్ చేసినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. రేపు జగన్ రెడ్డి కూడా చెప్పుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ ఈ తోతాపూరి మాటలు, తోతాపూరి కార్యక్రమాలన్నీ కూడా రేపటాకి జగన్ రెడ్డి అరెస్ట్ అవుతాడండి. లిక్కర్ స్కామ్లో దేవుడు అడ్డం పడ్డా, ఆత్మలో వచ్చి అడ్డం పడ్డా జగన్ రెడ్డి అరెస్ట్ ఆగదు, తప్పించుకోలేడు, అరెస్ట్ చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే ఇవాళ మాట్లాడుతున్నట్టే అప్పుడు కూడా అరెస్ట్ మాట్లాడతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ పిఏ కేఎన్ఆర్ వరకు వచ్చింది కదా, మరి ఆయన్ని అదుపులోకి తీసుకున్నా ఇంకా కీలకమైన అంశాలు, అసలు సూత్రధారుడు వెలుగులోకి వస్తాడు కదా. పిఏనే 1000 కోట్ల రూపాయలు దోచేస్తే జగన్ రెడ్డి ఎన్ని 1000 కోట్ల లక్షల కోట్లు దోచాడు అర్థమైపోతుంది. ముందు ఈయన స్టన్ అయిపోయాడు, పిఏ ఎంత అక్రమంగా దోచేటాడంటే ఆయనకు మైండ్ బ్లాక్ అయిపోయింది. సో అదొకటి. రెండోది, మరి అప్పుడు ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, మరి ఎవరిని నిందిస్తాడు? స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం? ఆ విధంగా రాజకీయ కుట్రలో, వ్యూహంలో భాగంగా కోసం రగ్గు బయటపడినట్టు
సిట్టు విచారణలో ఒక్కొక్కటి దోపిడీ బయటపడుతుంది. జగన్ రెడ్డిని మోసం చేసిన దోపిడీలు కూడా బయటపడుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి కేఎల్ఎన్ దాకా, సజ్జల దాకా. ఈయన కూడా ఊహించలే అది. జగన్ రెడ్డి ఊహించలా, జగన్ రెడ్డి 2 లక్షల కోట్లు నొక్కిస్తున్నట్టు వీళ్ళు ఊహించలా. అసలు పిఏకే బినామీలు ఉన్నారంటే ముందు అసలు స్టన్ అయ్యే పాయింట్ అది. సో ఏదేమైనా ఇప్పుడు అక్కడ దాకా వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ అక్కడ దాకా వస్తుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్లో వీళ్ళ ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని కూడా పిలుస్తారు, అందులో అనుమానమే లేదు. బాలాజీ గోవిందప్పుడు చేతిసాడు, నాదేం లేదు, నేను లెక్కలు రాసుకునేవాడిని, వాళ్ళు చెప్పారు మేడం గారు నేను చేశానని చెప్పి అన్నాడని కూడా. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత విచారణలో ఇక్కడ ఇంకొక అంశం ఉందండి, లీగల్ పాయింట్ చెప్తాను నేను. ఇప్పుడు పోలీసుల దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. అంటే 161 కింద ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ క్యాండిడేట్ ఎవడైతే ఉంటాడో అతను తప్పించుకోవచ్చు. నన్ను పోలీసులు అక్కడ లోపల భయపెట్టారు, నేను రాశాను, స్కోప్ ఉంది. కానీ ఇక్కడ ఈడీ దగ్గర ఇచ్చిన స్టేట్మెంట్స్ 164 కింద కానీ స్టేట్మెంట్స్ ఇస్తే నువ్వు మళ్ళీ తప్పుకోవడానికి లేదు. ఇప్పుడు వీళ్ళు తప్పుకోవడానికి లేదు. తర్వాత వాడే నిరూపించుకోవాలి నేను తప్పు చేయలేదని. ఎస్, ఈడీ కేసు ఎస్, ఎవడైతే ముద్దాడు వాడే నిరూపించుకోవాలి. ఎస్, ఇక్కడ డిఫరెన్స్ అది. కాబట్టి తప్పుకునే అవకాశం లేదు. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? అయ్యా నేనేం చేశాను సార్, చేసింది నిజమే కానీ అదిగో ఆయన చెప్తే చేశా అంటాడు. అప్పుడు ఆయన ఎవరో, అసలు సూత్రధారి ఎవరో బయటికి వచ్చే టైం దగ్గరికి వస్తుంది. ఈ స్టెప్స్ ఆ విధంగా వెళ్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. లేట్ అవ్వచ్చు, కానీ ప్రాసెస్ లేట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు దాకా అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే 100 కేజీల బంగారం, ప్లాటినం, వజ్రాలు ఎన్ని దాచుకుంటారు? ఒక్కొక్కడు దాచుకునే పరిస్థితి ఉండదు. ఎవరో చెప్పబట్టి వీళ్ళందరూ చేశారు. అంతిమ లబ్ధిదారు ఎవరు? ఒకళ్ళ ఇద్దరా, ఫ్యామిలీనా? అది తేలే పరిస్థితి దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మీరు అన్నట్టుగా పెద్ద మొత్తంలో అమౌంట్ కాబట్టి ఇక్కడ ఎక్కడో పెట్టుకోలేరు కదా, సో విదేశాలకు తరలించారు. ఎప్పుడైతే పెద్ద మొత్తంలో అమౌంట్ విదేశాల వైపు మళ్ళిందో ఇట్ అట్రాక్ట్స్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. అది చాలా కఠినమైన యాక్ట్. ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఈ బ్యాచ్ మొత్తం అందులోకి వస్తుంది. అందుకే ఈడీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇంకా బయటికి వచ్చే ప్రసక్తి లేదు. ఇంకా అవసరం పడితే వీళ్ళు ఏదో విధంగా ఆ విచారణలో అసలు పేరు చెప్పడానికి అవకాశం ఎక్కువ ఉంది. స్పష్టం సార్, అసలు పేరు వచ్చింది. ఈ విచారించి అరెస్ట్ చేయడమే. ఇంకొద్దిగా ఎవిడెన్సెస్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కేంద్రంగా స్పెషల్ ఫ్లైట్స్లో ఎంత బంగారం వెళ్ళింది, ఎంత డబ్బులు మూటలు వెళ్ళినాయి కూడా ఆధారాలు సేకరించారని సమాచారం కూడా వస్తుంది. ఇంకా అడిషనల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కోసం ఈ సంబంధిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. వీళ్ళు చెప్పక తప్పదు, సూత్రధారి దొరక్క తప్పదు. పిఏ దాకా వచ్చింది, అక్కడ దాకా వెళ్ళదా. లూటింగ్ చేసిన మనీ ఎటు రూటింగ్ చేశారో కూడా స్పష్టమైన ఆధారాలు, రూటింగ్స్ కూడా దొరికినాయి. కాబట్టి ఆ రోజు వస్తుంది, కొద్దిగా లేట్ అవుతుండొచ్చు అనేది నా అభిప్రాయం. లిక్కర్ స్కామ్లో, ట్రాన్స్పోర్ట్ స్కామ్స్లో ఎవరు తప్పించుకోలేరని అంతిమ లబ్ధిదారులు జంట ఒకళ్ళ అన్నదే తేలాల్సిన అంశం అంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.